అంతర్జాతీయ వేదికగా భారత్ను నిందించాలని చూసిన పాకిస్తాన్కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ను తప్పుబట్టాలని ప్రయత్నించారు పాక్ ప్రధాని షహబాజు షరీఫ్. ఆయన ఆరోపణలకు గట్టిగా బదిలిచ్చారు భారత దౌత్యవేత్త పేటల్ గెహ్లోట్. అసంబద్ధ నాటకాలతో వాస్తవాలను ఏమార్చలేరంటూ ఆమె కడిగిపారేశారు. దీంతో ఆమె పేరు మరోసారి మార్మోగుతోంది. పేటల్ గెహ్లోట్ మహారాష్ట్రకు చెందిన రాజ్పుత్ కుటుంబంలో పుట్టారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ విమెన్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2015లో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో చేరి దౌత్యవేత్తగా తన కెరీర్ను ప్రారంభించారు. గత 10 ఏళ్లలో ఆమె వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు. కేంద్ర విదేశాంగ శాఖకు చెందిన యూరోపియన్ వెస్ట్ డివిజన్లో అండర్ సెక్రటరీగా సేవలందించారు. ప్యారిస్, శాన్ ఫ్రాన్సిస్కోల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. అనంతరం ఐక్యరాజ్య సమితిలోని భారత మిషన్లో ఫస్ట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ప్రపంచ వేదికలపై భారత్ తరఫున స్పష్టమైన గళం వినిపిస్తూ సమర్థమైన ప్రతినిధిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనూ పలుమార్లు దయాది ఆరోపణలను ఆమె ఐరాస్లో బలంగా తిప్పికొట్టారు. తాజాగా పాక్ ప్రధాని షహబాజు షరీఫ్ వ్యాఖ్యలకు బదిలివ్వడంతో ఈమె పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వృత్తిరీత్యా దౌత్య వ్యవహారాల్లో బిజీగా ఉండే పేటల్ గెహ్లోట్కు సంగీతం అంటే అమితమైన ఆసక్తి. ఖాళీ సమయాల్లో గిటార్ వాయిస్తూ పాటలు పాడుతుంటారు. వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంటారు. ఆమె పాడిన ఇటాలియన్ సాంగ్ బెల్లా సియావోకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది.